సెషన్ అనేది చేయాలని కాదు కానీ మీరు ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఏదైతే రికార్డ్స్ వగైరా ఉంటాయో దాంట్లో కొన్ని తప్పులు జరుగుతుంది. ఆ తప్పుల్ని మనం ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పటిదాకా మీకు ఏం చెప్తున్నాను, వెపర్లో కదా ఏమంటారు, బట్ ప్లేట్ అంటారు. కొద్దిగా సౌండ్ లౌడ్గా ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ ఎలా కలపాలి, రెండు ఒకే ఎలిమెంట్ రావాలి. అయితే నేను ఫింగర్ మీద చూపెడుతున్నా, లేదంటే పేపర్ మీద చూపెడుతున్నా. ఇప్పుడు అక్కడ మైట్ బి మీ ఐడెంటిఫికేషన్లో కొద్దిగా ప్రాబ్లం అయితే చూసుకుంటే నాకు దాన్ని రెక్టిఫై చేయడానికి ఆలోచిస్తుంది. ఆర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెజర్మెంట్ మీద ఆర్ట్ బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటి, ఇది బుల్ పాయింట్. బుల్ పాయింట్ జరుగుతుందా, ఇది బుల్ పాయింట్ అంటే చెప్తుంది. ఇది ఏంటి మీకు అర్థమైందా, ఏంటిది టార్గెట్. టార్గెట్లో మిడిల్ బుల్ పాయింట్. బుల్ పాయింట్లో యూ సైడ్, ఇక్కడ ఇది బ్యాక్ సైడ్. అండర్స్టాండ్, స్పీక్ లౌడ్. బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్. నేను సేమ్ టార్గెట్ మీద చూపెట్టిందే కదా సార్, కొత్తగా ఏం చెప్పారు దీంట్లో అనేటువంటి. మీరు చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే ఈ లైనింగ్ మిస్ అవుతుంది. ఐదర్ మీరు మిట్టి చేసినప్పుడు రెండు చూస్తున్నారు కానీ దాని లైనింగ్ చేయట్లేదు. ఆ లైనింగ్ చేయకపోతే ఫ్రంట్ సైడ్ ఒకవేళ పైకి వచ్చింది అంటే షార్ట్ పైకి వెళ్తుంది, ఫ్రంట్ సైడ్ ఒకవేళ కిందికి వచ్చింది అంటే షార్ట్ కిందికి వెళ్ళిపోతుంది. మొదటి ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, అలైన్మెంట్ బిట్వీన్ దిస్ వన్. ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఉందా, ఈ గ్యాప్ ఇది ఈక్వల్గా ఉంది. ఇలా కాకుండా ఇలా వెళ్ళిందనుకుంది, అప్పుడు ఏమైతుంది, షార్ట్ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా కూడా క్లాక్ వైజ్గా మాట్లాడాలి. మనం ఎలా ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది, క్లాక్ వైజ్ 1 2 4 5 7 8 10 11. ఇక్కడ ఒకవేళ ఈ ఎలిమెంట్ తీసుకొని వస్తే ఇది రాంగ్ ఎలిమెంట్, మిడిల్లో ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ. సైడ్కి వెళ్తే ఏమవుతుంది, ఈ షార్ట్స్ అన్ని క్లాక్ అవుతుంది. అర్థమైందా. ఒకవేళ